పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కార్లు మార్చినట్టు పెళ్ళాలని మార్చేస్తున్నారు. పెళ్ళాలని పదే పదే మాట్లాడుతున్నారు. పెళ్ళాలు అని మాట్లాడకండి, సతీమణి అని మాట్లాడండి. అసలు ఇంట్లో వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మీరు ఎలా కామెంట్ చేస్తారని చెప్పేసి ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే వస్తున్నారు. అయినా కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాటలు అయితే మారని పరిస్థితి. ఎలా చూస్తారు? బుద్ధినాల కొడుకులు బుద్ధిలే నా కొడుకులు ఎన్నో వాగుతూ ఉంటారు. వాళ్ళు సీక్రెట్ ఎన్ని మెయింటైన్ చేస్తారో తెలియదుగా. ఇతని మీద ఎవరు కేసు పెట్టలేదుగా, పవన్ కళ్యాణ్ మీద అందరూ బాగానే ఉన్నారుగా. వాళ్ళ స్థలాలు ఇవన్నీ చేయట్లేదుగా. అది నేను చెప్పమంటావా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటే నెక్స్ట్ కానీ వాళ్ళు వస్తే పారిపోవటం తెలంగాణ. అది కూడా పారిపోతే 4 ఏళ్ళు పెట్టుకుంటాం ఏదైనా ఊరెళ్ళి. అది అంటే చెప్పండి అన్న, రియల్గా ఈ పథకాల ద్వారా నిజంగా ప్రజలు ఎవరు కూడా ఆనందంగా లేరంటారా? లేరన్నా. ఈ పథకాల వల్ల పథకాలు ఇస్తున్నారు, ప్రయోజనం ఏముంది? ఆడవాళ్ళకి బాగానే ఉంటున్నాయి. మేము బయటికి వెళ్తాము, పెట్రోల్కి వెళ్తున్నాము, 10 రూపాయలు 15 రూపాయలు. ఇప్పుడు కర్ణాటక ఉంది, వాళ్ళకి మనకి బోర్డర్ ఉంది. ఎందుకు అటు వెళ్ళి ఎందుకు కుట్టించుకుంటున్నారు? డీజిల్కి కానీ పెట్టి 15 రూపాయలు తేడా ఉంది బాగా. సంవత్సరం లెక్కేసుకో ఎంత అయిందో. రోజుకి 5 గంటలు కొట్టిస్తాం మినిమం. 5 బదులు 50, 5 రోజుకి 500 రూపాయలు కొట్టిస్తాం కదా. ఎంత పోద్ది అంటావు? సగటున 100 రూపాయలు పోయిద్ది. అట్లా 12 నెలలకి ఎంత? 3000 అంటే 12 నెలలకి 36,000 అంతేనా? ఇచ్చేది ఎంత? 10,000. ఆటోల పరిస్థితి ఏంటి? తెల్లారితే కేసులు రాస్తాడు. ఇచ్చిన కాడి నుంచి అటు పరిగెత్త ఇటు పరిగెత్తాలా ఏంటి? వెనకాల జగన్ స్టిక్కర్ ఉంటే వదిలేస్తారు పోలీసు వాళ్ళు. అదేంటి? అదంతే. మరి వాళ్ళు పాపం వాళ్ళ చేతులు ఏమి లేదు, ప్రభుత్వం అట్లా నడుస్తుంది. జగన్ స్టిక్కర్ వేసుకుంటే చాలు. చాలా మంది అలా చూసాను నేను. మందాయితే చాలు, మందాయి కూడా పిచ్చి మందాయి పిచ్చిగా పట్టేస్తే మా అన్న జగన్ అన్న చెప్తాం, మా నాయకుడు చెప్తాం వదిలేస్తారు. మనం అన్ని పర్ఫెక్ట్ కాగితాలు ఉన్నా హెల్మెట్ ఏదో అంటున్నారు. ఇంకేం చెప్పాం? పాప పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు మనల్ని. ఆ పై నుంచి ఆయన ఇబ్బంది పెడ వాళ్ళ మమ్మల్ని అలాంటి ఇబ్బంది పెడుతున్నారు. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఆడ చెత్తనా కొడుకు, ఆడు మొన్నటిదాకా లేని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నారు. మొలతాడు ఉంది నాకు, చూపిదిగో మీసం ఉంది, మొలతాడు ఉంది. ఇంకేం చూపించానికి? మొలతాడు మీసం ఉన్న కాళ్ళకి నాకు మొలతాడు ఉంది, మీసం ఉంది. ఆయనకిలో మీసాలు. నాకు రైల్వే కోర్టు ఒకసారి కనబడ్డాడు. ఆయన వెతుకతని చెప్తున్నా. ఆయన ఏదో ట్రైల్ తగలబెట్టిన కేసులో వచ్చినట్టున్నాడు. ఆయన నన్ను ఇంకో మినిస్టర్ పేరు ఏదో ఉంది, తునిగట్ల మినిస్టర్ ఒక అతను. మినిస్టర్ గారు అందరికీ వచ్చి హ్యాండ్ ఎత్తంటే ఈయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే దూరం అంటున్నాడు. ఆయన అంత దూరం అన్న ఓడి ఈ పార్టీలు ఎందుకు రావటం? అసలు ఆయన ఏ పార్టీలు లేడు. మా కాపు అభిమానం మీద వెళ్ళా రైల్వే కోర్టు దగ్గర బయటే వెళ్తే ఆ మినిస్టర్ గారు వచ్చి దూరంగా ఉన్నారు. అంత షేక్ హ్యాండ్ ఎత్తి ఈయన దగ్గరికి ఏంటి సార్ నమస్తే అని పెట్టి వెళ్తే షేక్ దూరం నన్ను ముట్టుకోమాకని అన్నాడు. వాడు రాజకీయాలు ఎందుకు చెత్తనా కొడుకాడు, ముద్రగడ్డ పద్మనాభంగాడు. వైసీపీలు ఏంటంటే కేసు కడతారండి. అది ఏంటంటే మా పరిస్థితి బాగున్నప్పుడు ఎట్లా ఉండాలా? వాళ్ళు ఏమైనా అన్న తూ అన్న తా అన్న మీరు మాలని తిట్టిన కేసు కట్టేస్తారు. వాళ్ళ నైజం బాగుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏ పార్టీకి ఇప్పుడు నేను చెప్పేస్తాను, జనసేనకి ఓటేస్తా, నాకు చంద్రబాబు ఇష్టం లేదు, మా వదిన పవన్ కళ్యాణ్ బట్టి నాకు ఇష్టం. అలయన్స్ మీద నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నాకు అప్పులు నేను 10 మంది దగ్గరికి వెళ్ళాలి. నాకు ఎటువంటి అప్పు లేదు. నేను ఎందుకు వెళ్ళాలి? ఒక సమస్య వచ్చినప్పుడు తీర్చుకున్నాం. ఆ సమస్య తీర్చడం మనకెందుకు? ఏదైనా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ బట్టి మేము చేస్తాం ఏదైనా సరే. అంటే చెప్పండి అన్న, రేపు 24 రేపు వచ్చే నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరు కూడా పోటీ చేయబోతున్నారు కదా. ఇద్దరిలో మనం ఎవరిని ఎంపిక చేసుకోవాలి? ఎందుకు అవినాష్కి వేయకూడదు, ఎందుకు గద్దె రామ్మోహన్కి వేయాలి? లేకపోతే ఎందుకు అవినాష్కి వేయాలి, ఎందుకు గద్దె రామ్మోహన్కి వేయకూడదు అంటే ఏం చెప్తారు? నాకు నెహ్రూ గారు అంటే అభిమానం వ్యక్తిగతంగా. ఆయన నాకు 2 పనులు చేసి పెట్టారు. మీకు మా కులం ఏంటని అడగల. అది చల్లారా కూడా ద్వారా చేసి పెట్టారు. దానికి ఆయన ద్వారా గుండి మేము మొన్నదాకా గుడి ఎలక్షన్ ఆయన చేసాం. చిన్న పని నేను వెళ్ళా. ఆయన చూసి అవినాష్ దగ్గరికి అటు వెళ్తే ఆయన చెప్తాను వెళ్ళు అతను అన్నాడు. అతను వారం రోజులు పని తీపించుకుని పని చేయలే. నేను గుడివాడలో 3 నెలల దాకా ఉన్నా అవినాష్తో పాటు. రూపాయి కూడా బిళ్ళ కూడా తీసుకోవాలా. ఇవాళ నేను జనసేనకున్న, టీడీపీకి ఉన్న, వైసీపీకి ఉన్న ఇంతవరకు నేను ఏ నాకెడితే రూపాయి బిళ్ళ కూడా తీసుకోవాలా. నువ్వు అన్నావు కదా ఇప్పుడు చల్లారావు గారు అని, ఆయన దగ్గర ఎప్పుడు రూపాయి బిళ్ళ కూడా తీసుకోవాలా. వ్యక్తిగతంగా నాకు మంచోడు అవినాష్ అనే వ్యక్తి. ఒకప్పుడు నేను ఒక పని మీద నా సాయం చెప్పి నీకు ఆయనకి ఎందుకు నేను ఉండాలి? చల్లారావు గారు అసలు ఆయన దగ్గర నేను ఎప్పుడు వెళ్ళా.
మా పవన్ కళ్యాణ్ బట్టి వెళ్తామే. అది ఇప్పుడు అలయన్స్మెంట్ కాబట్టి 80 ఓటుకు. ఆ టీడీపీ జెండా కూడా నాకు ఇష్టం ఉండదు, టీడీపీ కూడా ఇష్టం ఉండదు. మరి పైన ఏ ప్రెజర్లు ఉన్నాయో ఒకళ్ళ దగ్గర ఉంటుంది, లేదు ఈ రాజకీయం డబ్బుతో కూడిచింది, డబ్బుతో ఉండాలి కాబట్టి డబ్బు లేని ఏం చేస్తాం. ఆయన మా పవన్ కళ్యాణ్ అన్ని ఇల్లు అన్నీ తాకట్టు పెట్టాడు, ఇక ఆయన దగ్గర లేక ఆయన చాలా మంది చాలా మాట్లాడినప్పుడు అంటారు చాలా మంది అన్నప్పుడు మాకు బాధ కలిగిద్ది. ఇప్పుడు అదే అక్కడ ఉంది శ్రీలతారెడ్డి, అది శ్రీరెడ్డి అది అంటది అక్కడ వస్తుంది, కానీ ఇటు వచ్చినప్పుడు నాకు కనపడదు. వచ్చినప్పుడు ఏదైనా అయితే ఇంకేముంది ఒక కేసు అవుద్ది. అది పవన్ కళ్యాణ్ గురించి తెలియకుండా వాళ్ళ క్యాస్ట్ వెనకేసుకొస్తా ఉంటుంది. జగన్ మీద రాయి పడినందుకు అట్లా ఎడుతుంది. మరి మూడు పిల్లలు అన్నప్పుడు మేము ఎంత బాధపడాలి? మా అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైనా కేసు పెట్టారా? ఎవరు పెట్టలేదుగా. ఆమె ఏం లేకుండా ఒక కంకిపాడి నుంచి అక్కడి నుంచి వెళ్ళి అట్లా సంపాదించి ఇల్లు అన్నీ ఆమె కులపిచ్చి మీద తిడుతుంది. మేము ఏంటంటే ఆత్మాభిమానం చూస్తున్నాం. నేను గద్దెరామన్ గారు ఎప్పుడు వెళ్ళలేదు, అవినేతి దగ్గర 4 టన్నులు ఉన్నా. నేను వాళ్ళ నాన్నగారు ఉన్న కాంచి ఉన్నా. మనం ఒక పని అడిగితే చేయలే. బాధ ఏంటి? వాళ్ళ నాన్నకి వెళ్ళంగానే ఫోన్ చేసి మన ముందు మాట్లాడే సమస్య అనేది పరిష్కారం అయింది. ఒకసారి చాలు మనిషిని మన గమనిటాకి. ఇట్లా మనం తిరగలేం కదా. ఆయన దగ్గరికి వెళ్ళావు పని మీద, వెళ్ళినప్పుడు నీకెందుకమ్మా చేస్తానన్నాడు, ఇంకేం చేయలే. దాన్ని 3-4 సార్లు తిప్పుకున్నారే కానీ చేయలే. అది నేను తర్వాత వేరే విధంగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిన పరిస్థితికి వచ్చాను.